పెంతెకొస్తు అని అర్థమైంది. ఈ సహోదరుడు పెంతెకొస్తు బ్యాక్గ్రౌండ్. పెంతెకొస్తు సంఘాల్లో వాక్యం అనేది సున్నా. మానసిక స్థితి సరిగ్గా లేనివాడికి బట్టలంటే ఎంత చిరాకో, అలా పెంతెకొస్తు వాళ్ళకి బైబిల్ ఉన్న వాక్యం అంటే పరమ చిరాకు. ముండమోపి అంటారు చూసారా, ఎగ్జాక్ట్ గా అలానే వైట్ అండ్ వైట్ లో కనిపిస్తారు. కౌంటర్ ఇవ్వమంటే అదే పనిగా పెంతెకొస్తు వాళ్ళని తిడుతున్నారేంటి భయ్యా? వాళ్ళను తిడితే నాకేంటి? అందరూ నువ్వు పెంతెకొస్తు వాడివి అంటున్నారేంటి భయ్యా? నేను పెంతెకొస్తు వాడిని కాను. నేను పెంతెకొస్తు వాడిని అయితే అలా చెప్పుకోవడానికి భయపడను. పోరాడి పెంతెకొస్తు సిద్ధాంతాల్లో లోపాల్ని సరిచేస్తాను. ఆత్మజ్ఞానం అక్షరం కూడా లేని మీ దృష్టికి ఆత్మను పొందిన వారు, వరాలు కలిగిన వారు పెంతెకొస్తు వాళ్ళైతే ఆదిమ సంఘమంతా పెంతెకొస్తు సంఘమే. నేను పెంతెకొస్తు వాడినే. పెంతెకొస్తు వాళ్ళు ఎక్కువగా పరిశుద్ధాత్మను పొందుకుంటారు భయ్యా, అంతేకాని ఆత్మను పొందిన వారంతా పెంతెకొస్తు వాళ్ళు కాదు. ఇవ్వగలిగితే కౌంటర్ ఇవ్వండి, లేదంటే మానేయండి. అంతేకాని ఇలాంటి కబుర్లు చెప్పకండి. ఆత్మ మీ పెంతెకొస్తు వాళ్ళకే వాగ్దానం చేయబడలేదు. మాలాంటి ఇండిపెండెంట్ సంఘాల్లో దేవుడు తన ఆత్మని కుమ్మరిస్తున్నాడు.